తమ్ముడు ఏ ఊరు? మాది కర్తాల్ మండల్ సలార్పూర్ గ్రామం, మాది రంగారెడ్డి జిల్లా. ఓకే, ఏం చదువుకుంటున్నావా? అవును, డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఖాళీనే ఉంటున్నా. ఓకే, ఎలా ఉంది పరిస్థితి? రేపు చదువుకొని బయటకు వచ్చే స్టూడెంట్స్కి ఏమైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అసలుకి మాకంటే ఎటువంటి గ్యారెంటీ అనేది ఏం లేదు. అది గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్న జాబ్లను తీసుకొచ్చే తెలంగాణ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ మనకు ప్రజలకు అందించింది, విద్యార్థులకు. కొత్తగా సార్ ఎన్నికైన తర్వాత, రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత, సీఎంగా అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ వేసి తర్వాత ఎగ్జామ్ రాసి మార్క్స్ వచ్చింది అనేది అయితే ఏం లేదు, జాబ్ కొట్టింది అనేది అయితే ఏం లేదు. ఇంకా ఎలా ఉంది పరిస్థితి? ఊళ్ళో రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఇంకా ఘోరం అన్న, చెప్పుకోరాదు. అది ఇంకా అది 2 లక్షలు అంత భారం చెప్తున్నావు, బ్రహ్మాండం చేస్తున్నావు అని చెప్పుకున్నారు కదా వాళ్ళందరూ. వాళ్ళు బ్రహ్మాండంగానే చేస్తారు. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం వాళ్ళు అది చెప్పుకుంటారు, కానీ జనాలకు తెలియాలిగా ఏ ప్రభుత్వం ఎటువంటిది ఏం చేస్తుంది అనేది. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 5,000 రూపాయలు గత రైతు బంధు రూపంలో ప్రతి ఎకరానికి ఇచ్చాడు. ఇప్పుడు 7 ఎకరాలని, 2 ఎకరాలని, 4 ఎకరాలని, బీడు పొలాలని అది నోటిఫికేషన్ వస్తలేదు, ఆ రైతు బంధు పడతలేదు. ఇప్పటికి 5 నెలల సంది అలాగే గడుపుకుంటూ మళ్ళీ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సంవత్సరం 2025లో గుట్లంగా వచ్చేసాం. ఇంకా మా కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. మాకున్న రైతులకే లేదు సార్ అంటే ఇంకా కౌలు రైతులు ఎవరికి చెప్పాడుగా ఎన్ని అసలు చెప్తూనే ఉంటాడు. అలా ఇప్పుడు ప్రజాపాలన అనేది దూసుకుపోవాలి కదా సార్, ఇప్పుడు కొన్ని రోజులు దూసుకుపోవాలి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మనకు కోడివాడి, ఇంతవరకు బై ఎలక్షన్ లేవు, సర్పంచ్ ఎలక్షన్ లేవు, ఎంపీ ఎలక్షన్ లేవు, జడ్పీ ఎలక్షన్ లేవు. దాదాపు 1 ఇయర్ దాటిపోతుంది. ఎందుకు? ఇప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిస్తే ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి అనేది ఫండ్ రావాలి. మనకు ఫండ్ వేస్తే ఇప్పుడు ఆమ్దాన్ అనేది ఇక్కడ మనకు కూడబెట్టాలి. ఫస్ట్ ఆడ పోయి గ్రామ పంచాయతీలు వేస్తే మనకేం లాభం? అలాగే జనాలను చెప్పుకుంటూ పోతుంటే గడుచుకుంటూ పోతూనే ఉంటారు, గడుచుకుంటూ పోతున్నాయి అన్నట్టు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉన్నారు అంతే. ఇక మాకంటే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. నేను స్టూడెంట్గా ఉన్న పర్సన్ అయినా నేను టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే పోరాడినా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అట్లాగే ఉన్నాం. మాకు ఏదో ప్రభుత్వం వస్తుంది ఏదో చేస్తుంది అనేది కాదు, ఖచ్చితంగా రైతులకు స్టూడెంట్స్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఫీజు రీజర్మెంట్ ఫీజు ఇంతవరకు వేస్తాం అని చెప్పారు, కానీ ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. రైతు ఘోరంగా అంటే స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడైతే. అశోక్ నగర్లో కానీ ఏడవైన లక్షల ఫీజులు కట్టి లక్షలు చేసి అందులో పోయి స్టడీ చేసి వస్తుందేమో వస్తుందో రాదు. నోటిఫికేషన్ వేస్తే జాబులు రావు, జాబులు వేస్తే నోటిఫికేషన్ రాదు. ఓకే, నెక్స్ట్ చూడబోతే మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు, ఎలా ఉంది అభిప్రాయం ఏంది అసలుకి? ఈ ఫార్ములా రేస్ అయితే నేను 1 వీక్ నుంచి చూస్తూనే ఉన్నా, వెయిటింగ్ న్యూస్ లా చూస్తూనే ఉన్నా. అరెస్ట్ చేస్తాం. అసలు ఈ రేసింగ్ అనేది ఒక తెలంగాణని ఏదో మోడల్గా ఒక హై రేంజ్లో పెట్టాలని కేటీఆర్ సార్ అనుకున్నాడు. బట్ మనకి ఇప్పుడు ఎటువంటిది కేటీఆర్ సార్ మీద ఎటువంటి ఆరోపణలు లేవు. ఇంకా మిగతా దాని మీద కేసులు వేస్తామంటే దాంట్లో ఎటువంటి న్యాయం లేదు. ఏదో ఒకటి ఈ రేసింగ్ అనేది ఒక తీసుకొచ్చి ఆయన మీద వేస్తాంటారు. రేపు 7 తారీఖు విచారణ ఉందంటారు హైకోర్టులో. నిన్ననే 31కే జైలు వేస్తామని చెప్పారు, ఇప్పుడు 7 తారీఖు నాడు వేస్తామని అంటారు. ఇక 7 తారీఖు నాడు కేటీఆర్ సారు ఒకవేళ జైల్లో ఉంటే దాని తర్వాత పరిమాణం అనేది ప్రజలు చూసుకుంటారు, కోర్టు చూసుకుంటుంది ఇంకా తర్వాత. ఓకే, అసలు కేటీఆర్ గారు తప్పు చేసి ఉంటారని నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? లేదు, ఏమి ఆయన తప్పు చేయలేదు. అతను కేటీఆర్ సార్ ఉన్నందుకే తెలంగాణలో ఈ మాదిరిగా ఉంది. ఓకే, మేము 2014 చూడండి, బిఫోర్ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చూడండి, తర్వాత వచ్చిన పథకాలు చూడండి. కేటీఆర్ సార్ వచ్చి ఈ రేసింగ్ పెట్టి తెలంగాణ ఏదో మాదిరిగా పెంచాలని పోయిండు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి ఏదో రకంగా దీన్ని కూల్చివేయాలి, ఏదో ప్రజల్లో ఏదో తప్పుడు ప్రచారం చేసి ఏదో నిన్న మొన్న అంతకుముందు గుట్లంగా కవితక్క పేరు మీద గుట్లంగా అనవసరంగా కేసేసి జైల్లో 1 ఇయర్ పెట్టేశారు. 6 months 8 months పెట్టారు. ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి, జైల్లో పెట్టాలి. అది వాళ్ళు నమ్ముకున్నది ఒకటే, ఇంకా ప్రజలకు ఏమో చేయాలి, ప్రజలు వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేస్తుండే కేటీఆర్, ఏం చేస్తుండే కేసీఆర్, ఏం చేస్తుండే హరీష్ రావు, వీళ్ళ మీద తప్పించి ప్రజలు ఏం చేస్తారు, ప్రజలకు ఏం అందుతుంది, సంక్షేమాలు అందుతున్నాయా అందుతలేవా అనేది ఒక్క రూట్లో ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, ఏ ఎంపీ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సంవత్సరం పరిపాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? అసలుకి ఏం లేదండి. ఏం సార్ మీరు అబద్ధాలు చెబుతున్నట్టున్నారు? రియల్ తేడా ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆస్మాన్ ఫరకు. ఈ రోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయోత్సవాలు అది కామను, వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు, కానీ ప్రజల గురించి ఏం చేసే అవసరం చెప్పదు సార్. నాకే రైతు బంధువు రాలేదండి, ప్రతి ఒక్కరికి. మా ఊరు ఇప్పుడు బడ్జెట్ కూడా 33,000 కోట్ల చిల్లర ఉంటే 10,000 కోట్లు ఇవ్వలేదు కదా. ఇచ్చినాక అందరికి వచ్చిందంటే ఎట్లా ఉంటది? కాదు కదా. అది
మరి చాలా హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, సీఎం కూడా అయిపోయాడు, అసలు హామీల గురించి ఏం మాట్లాడట్లేదు. వాటి మీద హామీలన్నీ పక్కన పెట్టి ఇవి రథోత్సవాలు చేస్తున్నారు, విజయోత్సవాలు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం. ఓకే, రాష్ట్రంలో ఏం నడుస్తుంది? పథకాలు నడవట్లేదు, పాలన నడవట్లేదు, కేవలం అరెస్టులే నడుస్తున్నాయి అంటున్నారు జనాలు. ఒకవైపు ఏమో రైతుల అరెస్టు, ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టు, రేపేమో కేటీఆర్ గారి అరెస్టు. అసలు ఈ అరెస్టుల గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన పోతే వాళ్ళని అరెస్ట్ చేయడము, హామీలు ఇస్తలేరని ధర్నాలు చేస్తే వీళ్ళని అరెస్ట్ చేయడము, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వలే. నేను కూడా ఒక మాజీ సర్పంచ్ని. ఓకే, లాస్ట్ టైం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 50,000 కోట్లు ఉన్నాయి, అది మామూలుగా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నారు, జేఏసీ కానీ సర్పంచ్ల ఫోరం కానీ చాలా వరకు. ఓకే, అసలు ఏంటి పరిపాలనలో ఏమన్నా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? పోనీ ఏం లేదు, అస్సలు 25% కూడా ఒప్పిస్తలేదండి. ఓకే, ప్రభుత్వానికి కూడా స్కూల్ లేవిగా ఇచ్చే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు ఓకే ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు కూడా పెట్టాలి, అవి 1 year దాటిపోతున్నారు, అది కూడా ఎలక్షన్లు కూడా పెట్టట్లేదు, ముందుకు రాలేకపోతున్నారు, హామీలు వెనకబడిపోతున్నాయి, వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. పోనీ ఈ సంవత్సరం పరిపాలనలో పెట్టినటువంటి పథకాలు అంటే ఏమన్నా గ్యాస్ కానీ కరెంట్ కానీ లేదంటే ఉచిత, అది కూడా వచ్చిన వాళ్ళకు వచ్చిన ఈ 500 గ్యాస్ది కూడా ఒక 100%లో ఒక 10% పడుతున్నాయి అకౌంట్ లో. కరెంటు బిల్లులు అంతే, 200 బిల్లు ఉన్న అది కరెంటు బిల్లుకి మామూలుగా అది కూడా 10-20% పడుతున్నాయి అంతే. ప్రజలందరికీ ఎవ్వరికి తృప్తిగా లేరు, వాళ్ళ నాయకులే తృప్తిగా లేరండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళే తృప్తిగా లేరు. ఓకే, ఇంకో మాట పడుతుంది, రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు సీఎం, మిగిలిన వాళ్ళు కూడా అందరూ సీఎం లాగే ఫీల్ అవుతున్నారు అనేది. మినిస్టర్లు అంతా సీఎంలే, వాళ్ళ తమ్ముళ్ళు సీఎంలే, అందరు సీఎంలే. అందులో ఇప్పుడు కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేస్తే ఒకవేళ ఈ ఫార్ములా రేస్ కేసులో ఎలా ఉండబోతుంది అంటారు? ఏం కాదు, ఉద్యమం చేసుకుంటే కొత్త ఏం కాదు కదా, కేటీఆర్కి అరెస్ట్ చేయడము, జైల్లో కూర్చోవడం కొత్త ఏం కాదు కదా. కామను ప్రజలలో అభిమానం పెరుగుతుంది ఇంకా మాకు. అరెస్ట్ చేస్తే భయపడే అరెస్ట్ చేస్తలేరు, అరెస్ట్ చేస్తేనే వీళ్ళు ప్రజలు వ్యతిరేకత ఉంటుందనే అరెస్ట్ చేస్తలేరు కదా. అసలు ఈ అరెస్ట్ అనేది ఒక డ్రామా అనుకోవచ్చా, లేదంటే కక్షాదింపు చర్య అనుకోవచ్చా, లేదంటే కేటీఆర్ గారు నిజంగా తప్పు చేసి ఉంటారు? డ్రామా ఏం కాదు, ప్రజలని ఇబ్బంది పెట్టడానికి అరెస్ట్ చేయడం అంతే. ఇప్పుడు తప్పు చేస్తే ఎప్పుడూ అరెస్ట్ చేయాలి, 1 year ప్రభుత్వం వచ్చి తప్పు చేస్తే ఎప్పుడూ అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు ఇన్ని రోజులు ఆగినట్టు? ప్రజలకు ఏందో ప్రజల మీద అభిమానము పొందాలని చూస్తున్నారు, ప్రభుత్వం అరెస్ట్ చేసి, కానీ అది కాదు, అది కాని పని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన? సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నారు కదా. అవును, ఇప్పుడు చూస్తున్నాం కదా, రాష్ట్రంలో అల్లకొల్లోలమైన పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికి కానీ ఒక న్యాయం అనేది దక్కలేదు. ఇన్ని రోజుల నుంచి మా పరిపాలన అబద్ధాలు పెడతా అంటే తినటానికి ఎవరైనా ఉంటారు. అబద్ధాల హామీలతోటి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిర్రు. ఈరోజు కక్ష సాధింపు చర్యగా అందరినీ అరెస్టులు అనేసి అదని దీని బెదిరింపు చర్యకు పాల్పడుతున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చాలా హామీలు ఇచ్చారు, పరిపాలన చాలా ఉంది చేయాల్సింది, అవన్నీ పక్కన పెట్టి కేవలం వీటి మీద దృష్టి పెట్టడానికి కారణం ఏమంటారు? కక్ష సాధింపు. ఇప్పుడు ఇక వాళ్ళ గవర్నమెంట్ అనేది నెక్స్ట్ రాదు ఇంకా, అంతే. వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి గారికి 100కు 200% తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు అసలు మా ప్రభుత్వం మళ్ళీ ఇంకా రాదని తెలుసు. ఏదో ఒకసారి ఎందుకంటే అదొక అబద్ధపు మోసపూరితంగా వచ్చిర్రు అంతే, దానివల్లనే వచ్చిర్రు తప్ప ప్రజలు ఏదో అభిమానంతో వేయలే. రేపు జరగబోయే ఎలక్షన్లో కానీ మధ్యన కానీ తప్పకుండా బాబు కేసీఆర్ గారు కంపల్సరీ 100కు 200% సీఎంగా అవుతారు. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళు చూసారు కేసీఆర్ గారి పరిపాలన, ఎలా అనిపించింది అసలు ఆ పరిపాలన? అసలు అది రామరాజ్యం అండి. అందరికీ తెలుసు, కరోనా టైంలో కూర్చోబెట్టి రైతులకు కూర్చున్న జాగాలో అక్కడ కూర్చున్న ఇళ్ళల్లో అందరికీ రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, అన్నిటికీ అందరికీ వచ్చినాయి. ప్రతి పేదవాడికి అన్ని స్కీములు అందినాయి. కానీ ఈరోజు ఏమీ లేదు, చూస్తే శూన్యం, అరాచకం. ఇంకా జరగబోయేది ఇంకా చాలా ఉంటుంది. ఓకే, అయితే ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారు? రేపు 100కు 1000% బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ మా బాపు కేసీఆర్ గారు సీఎం అవుతారు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.